రాష్ట్రంలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ తమకు అడ్డొస్తున్న బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో కూడా ఇటు కాంగ్రెస్ రౌడీ మూకలు రెచ్చిపోయాయి. యార్కారం గ్రామ బీఆర్ఎస్ నేత మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును దారుణంగా నరికి చంపారు. 2018లో బీఆర్ఎస్ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను కాంగ్రెస్ గుండాలు హత్య చేశారు. అయితే ఆ కేసులో కూడా మధు సాక్షిగా ఉన్నాడు. మధు సాక్ష్యం చెప్తే తమకు శిక్ష పడుతుందని భావించిన మిద్దె కిరణ్, మారేపల్లి సతీష్, కుంటిగోర్ల శ్రీను, కట్టపోయిన మల్లయ్యలు మధుపై దాడి చేసి అంతమొందించారు. పరారీలో ఉన్న నిందితులనైతే వెంటనే పట్టుకోవాలని మృతుని కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక మధు హత్యతో గ్రామంలో అయితే ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. యార్కారం గ్రామంలో బీఆర్ఎస్ నేతలను టార్గెట్గా చేసుకుని గత 10 ఏళ్లుగా హత్యలకు పాల్పడుతున్నారు కాంగ్రెస్ గుండాలు. 1985 నుండి ఇప్పటి వరకు గ్రామంలో 5 రాజకీయ హత్యలు జరిగాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధు మృతదేహానికైతే యార్కారం గ్రామంలో నివాళులర్పించనున్నారు. మధు కుటుంబ సభ్యులు కలిసి ఓదార్చనున్నారు జగదీష్ రెడ్డి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రాము, చెప్పండి, ఇటు మధు హత్యకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సూర్యాపేట పక్కనటువంటి ఎర్కారం గ్రామంలో గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ గుండాలు అరాచకం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను అక్కడ హత్య చేయడం జరిగింది. ఈ రోజు వేకోజాములో కూడా చింతలపాటి మధు అనేటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను అత్యంత దారుణంగా కత్తులతో నరికి హత్య చేశారు. అతను మాజీ సర్పంచ్ భర్త కూడా. అయితే గత కొంత రోజులుగా గ్రామంలో రాజకీయ కక్షలు విభేదాలు అనేది పొరచూపుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కొంత దృష్టి సారించాల్సి ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తాసు వరగడంతో ఈ రోజు కాంగ్రెస్ గుండాలు బరితెగించి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను పక్కన పెట్టుకున్నారు. గత 5 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను అదే గ్రామంలో హత్య చేయడం జరిగింది. ఆ కేసులో చింతలపాటి మధు సాక్షిగా ఉన్నాడు. ఈ రోజు గత 15 రోజులుగా ట్రయల్స్ నడుస్తా ఉన్నాయి. చింతలపాటి మధు సాక్ష్యం చెప్తే తమకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందని భయపడేటువంటి కాంగ్రెస్ పార్టీ గుండాలు ఈ రోజు వేకోజామున అతన్ని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. ఎలాగైనా సరే అతన్ని అంతమొందించాలని గత 3 రోజులుగా రెక్కి నిర్వహిస్తున్నట్టుగా కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు లిఖితపూర్వకంగా ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసుల నిర్లక్ష్యం వలన ఈ రోజు తమ భర్త చనిపోయాడంటూ చింతలపాటి మధు భార్య కన్నీరు ముండిరు వినిపిస్తా ఉన్నారు. సూర్యాపేట ఆసుపత్రులు అయితే కన్నీరు ముండిరు వినిపిస్తా ఉన్నారు. రోతలన్నీ కూడా మిన్నడుతా ఉన్నాయి. గత 15 సంవత్సరాలుగా ఈ గ్రామంలో వరుసగా రాజకీయ హత్యలు జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించట్లేదు. అక్కడ ఉన్న రాజకీయ నాయకులని అల్లరి చేసే వాళ్ళపైన ఎలాంటి బైండ్ ఓవర్ కేసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ రోజు ఇంత దారుణంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహిస్తా ఉన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వలని కాంగ్రెస్ పార్టీ పెద్దల కనుసన్నలోని ఈ హత్య జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణ చేస్తూ అక్కడ ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. ఖచ్చితంగా నిందితుల్ని పట్టుకోవాలి, వారికి ఉరిశిక్ష వేయాలంటూ కూడా చింతలపాటి మధు కుటుంబ సభ్యులు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ధర్నా కూడా నిర్వహిస్తా ఉన్నారు. మరికాసేపట్లో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అంత్యయాత్రలు కూడా పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా ఎస్పీ కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. ఇంత ఎదిలేచ్చగా పేర్లతో సహా అతని భార్య చెప్తా ఉంది, 4 కాంగ్రెస్ పార్టీ గుండాలు నిన్న రాత్రి ఇంటికి వచ్చి బెదిరించారు. ఖచ్చితంగా ఈ రోజు నైట్ తమ భర్తను చంపుతామని వార్నింగ్ ఇచ్చారు. 4 పైన తమకు అనుమానం ఉంది. ఆ 4 తమ భర్తను హత్య చేశారంటూ కూడా చింతలపాటు మధు భార్య లిఖితపూర్వకంగా ఇప్పుడు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ గుండాలని అరెస్ట్ చేయాలి. మరొకసారి ఎర్కారం గ్రామంలో ఆందోళన చెలరేయకుండా, ఇలాంటి ఘటనలు చెలరేయకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఆ గ్రామం అంతా కూడా చిగురుటట్లా వణికిపోతా ఉంది. సూర్యాపేటకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎస్పీ ఆఫీస్ కు కూతవేటి దూరంలో ఉంటుంది. అయినప్పుడు కూడా ఆ గ్రామంలో రాజకీయ కక్షలు విభేదాలు పట్టుకుంటా ఉన్నాయి. రాజకీయ హత్యలు జరుగుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ గ్రామంలో పదే ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో కూడా 3 రోజుల పాటు కూడా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అందరినీ కూడా దాడులు చేశారు. వాళ్ళ ఇళ్లలో ఉండకుండా చేశారు. బలవంతంగా అక్కడ ప్రతి ఒక్కరి పైన కూడా దాడులు చేశారు. అప్పుడు కూడా పోలీసులు ఫిర్యాదు చేశాం, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ రోజు నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను హత్య చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. 1985 నుంచి వరుసగా 5 రాజకీయ
హత్యలు జరిగాయి. అయినప్పుడు కూడా ప్రభుత్వం పైన ఎందుకు ప్రత్యేకంగా దృష్టి సారించట్లేదని కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కనుసన్నలోనే జరుగుతున్నాయంటూ కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరి కాసేపట్లో మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం ఎరకారం గ్రామంలోనే అంత్యక్రియలు కూడా జరగబోతా ఉన్నాయి. చింతలపాటి మాధవి ఆ అంత్యక్రియల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులకి పూర్తిగా భరోసాని ఇచ్చేలాగా, ధైర్యాన్ని ఇచ్చేలాగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు. మరొకసారి ఎరకారం గ్రామంలో ఇలాంటి ఆందోళన జరగకుండా, కలకలం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ ఒక కేసు నడుస్తా ఉంది. ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్నారు. ఈ రోజు హత్య చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గుండాలు మరొక హత్య చేశారు. ఈ విధంగానే వదిలిపెట్టుకుంటూ పోతే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఒక్కొక్కరిగా కూడా ఇట్లా దాడులు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా నలుగురు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుండారు, వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష పడేలాగా పకడ్బందీగా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చాలా క్రియాశీలకంగా ఉంటాడు. ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా కూడా ఎరకారం గ్రామం నుంచి పెద్ద ఎత్తున కూడా చింతలపాటి మాధు ఆ కార్యకర్తలందరూ కూడా పాల్గొంటారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు భయప్రాంతాలు గురి చేసేలాగా, మనోస్థైర్యం దెబ్బతినేలాగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పెద్దల కనుసన్నల్లోనే ఈ హత్య జరిగిందంటూ కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ గుండాలను ప్రోత్సహిస్తా ఉన్నారు, ఇప్పటి వరకు కూడా వారిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అయితే ఎరకారం గ్రామంలో అల్లకొల్లోలంగా ఉంది. అక్కడంతా కూడా గ్రామస్తులు చిరుటాకు తొలిగిపోతా ఉన్నారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి సూర్యాపేట మీద జగదీష్ రెడ్డి కూడా ఆ గ్రామాన్ని వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి అంతిమయాత్రలో పాల్గొనబోతా ఉన్నారు. సంగతి ఓకే, ఆల్ రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.